అల్హమ్దులిల్లా నమాజు నిధులు ఖురాన్ పారాయణం ఘనత. హజరత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తఆలా ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, దివ్య గ్రంథంలోని ఒక అక్షరం చదివిన వానికి ఒక పుణ్యం, ఆ ఒక పుణ్యం 10 రెట్లు ఎక్కువగా లభించును. అలిఫ్ లామ్ మీమ్ను నేను ఒక అక్షరం అనడం లేదు. అలిఫ్ ఒక అక్షరం, లామ్ ఒక అక్షరం, మీమ్ ఒక అక్షరం, అంటే 30 పుణ్యాలు లభించాయి అన్నట్లు. తిర్మిజీ 2853. హజరత్ అబూ ఉమామా బాహిలీ రదియల్లాహు తఆలా ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా నేను విన్నాను, మీరు ఖురాన్ పారాయణం చేయండి, నిశ్చయంగా అది ప్రళయ దినాన తనను పారాయణం చేసిన వారి పట్ల సిఫారసు చెయ్యును. ముస్లిం 804. అయితే నమాజు కొరకు వేచించే మధ్యలో ఖురాన్ తిలావత్లో మనం ఇలా మంచి సమయం గడపవచ్చును.